గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఫ్రెండ్స్, మనమందరం కూడా ఉన్నటువంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇక్కడ 11 రకాల ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. సో అప్ టు 25% ఎవరైతే ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయాలనుకుంటున్నారో లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేద్దాం అనుకుంటున్నారో లేదా మేము రిటైల్ చేసుకోగలం అనేటువంటి ఆలోచనతోటి రాగలుగుతున్నారో, సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్టెంట్గా మనీ రావడం కోసం ఈ రిటైల్ ప్రాఫిట్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీ మనం ఫ్రీగా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయకుండా మనం స్టార్ట్ చేయొచ్చు. సో అందులో ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. వాటిని ఆ ప్రోడక్ట్ పైన ఉన్నటువంటి ఎంఆర్పి రేటుకి మనం రిటైల్ చేసుకోవచ్చు. సో అట్లా ఆ మార్జిన్ని ఇన్స్టెంట్గా, ఎగ్జాంపుల్కి నిన్న నేను ఒక అతనికి ఒక 2 పేస్ట్లు ఇచ్చాను. సో వాటి కాస్ట్ చూస్తే మనకు వచ్చేది సింగిల్గా మనం పర్చేజ్ చేసిన 354 రూపీస్. ఆ రెండింటి కాస్ట్ చూస్తే 708 రూపీస్, 708 రూపాయలు. బట్ మనం వాటిని 800 రూపాయలకి రిటైల్ చేసుకోవచ్చు. అంటే 92 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ అనేది అక్కడ రావడం జరుగుతూ ఉంది. అయితే మనం కొంచెం ప్రాఫిటబుల్గా చేసుకోవాలి అనుకుంటే 5 ప్యాక్ కనుక మనం పర్చేజ్ చేస్తే 343 రూపీస్కే రావడం జరుగుతుంది. సో నేను ఎప్పుడు కూడా సింగిల్ పేస్ట్ అనేది పర్చేజ్ చేయను, ఎప్పుడు కూడా 5 ప్యాకే తీసుకుంటా ఉంటా. సో ఆ కారణంగా ఏమవుతుంది, ఈచ్ పేస్ట్ నుంచి 57 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. అట్లా అదే ఎమోహిమ్ లాంటి ప్రోడక్ట్ కనుక మనం రిటైల్ చేయగలిగితే దాని ఎంఆర్పి 15,000 రూపాయలు ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైసు 12,449 రూపాయలు. అయితే ఇప్పుడు అడిషనల్ డిస్కౌంట్లో 10,620 రూపాయలకి మనకు ప్రోడక్ట్ వస్తూ ఉంది. సో దాన్ని రిటైల్ చేయగలిగితే ఆల్మోస్ట్ 4,400 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. సో ఇట్లా మనకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టెంట్గా మనం పర్చేజ్ చేసుకొని వాటిని ఎంఆర్పి రేటుకి మనం రిటైల్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి అయితే ఎటువంటి టార్గెట్ లేదండి. బట్ ఈ బిజినెస్ని ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇలా రిటైల్ ప్రాఫిట్ ద్వారా కావాల్సినంత అమౌంట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి డైలీ మ్యాచింగ్. సో మ్యాచింగ్ ఇన్కమ్ రావాలి అని అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ మనం పర్సనల్గా 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది కొంతమందికి ఒక వరంలాగా కూడా ఉంది. ఎందుకనంటే 2 సైడ్స్ కూడా వాళ్ళు కొంత టీం చేసుకుని ఉంటారు, వాళ్ళ 10,000 పీవీ కంప్లీట్ చేసుకుని ఉంటారు, వాళ్ళ ఐడిని యాక్టివ్గా ఉంచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ అటామీలో ప్రతి నెల కొనాలి అనేటువంటి కండిషన్ లేదు కాబట్టి ఆ గ్రూప్లో ఏదైతే పీవీలు జనరేట్ అవుతూ ఉన్నాయో వాటి ప్రకారం మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఒక గ్రూప్ని కనుక మనం కొన్ని రోజులు కష్టపడి, ఎగ్జాంపుల్కి ఫస్ట్ 3 మంత్స్ మనం వర్క్ చేసి లెఫ్ట్లో ఒక 10 మందిని, రైట్లో ఒక 10 మందిని ఒక టీం కనుక తయారు చేసుకుంటే ఆ 10 మందిని సిస్టమ్కి కనుక మనం కనెక్ట్ చేయగలిగాము, లేదా వాళ్ళకి నేర్పించాము ప్రొడక్ట్స్ ఏమున్నాయి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, సో కొత్త వాళ్ళని ఎవరికన్నా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది కనుక వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి మన పని మనం చేసుకుంటున్నా కానీ మన ఐడిని కనుక మనం యాక్టివ్గా ఉంచుకోగలిగితే, మనం 10,000 పీవీ కనుక కంప్లీట్ చేసుకుంటే, 10,000 పీవీ అంటే చాలా సింపుల్గా 2,000 రూపాయల లోపు ప్రోడక్ట్ కొన్నా కానీ 10,000 పీవీ అయిపోయేటువంటి ఛాన్స్ మనకి ఇక్కడ ఉంది. సో ఆ విధంగా రోజుకి 1,321 రూపాయల నుంచి 3,964 రూపాయల వరకు జస్ట్ ఆ 10,000 పీవీ తోటే మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మన పర్సనల్ పీవీని పెంచుకుంటూ టీంని కూడా మనం డెవలప్ చేసుకోగలిగితే ఒక్క రోజుకి 79,287 రూపాయల వరకు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఇందులో ఎంత కావాలి అనేది మనం డిసైడ్ చేసుకొని, అంటే రోజుకి మనకి 1,300 కావాలా లేకపోతే 79,000 రూపాయలు కావాలా,
ఎంత కావాలంటే అలా. నిన్న ఒక స్టార్ మాస్టర్ ఒక 15 డేస్ యొక్క పీవీ ఎంత జరిగిందని చూపించున్నాం. అంటే యావరేజ్‌గా రోజుకి 60 లక్షల పీవీ రోజు మ్యాచ్ అవుతుంది. సండే రోజు మనకు మ్యాచింగ్ లేదు కాబట్టి, రోజు 60 లక్షల పీవీ మ్యాచ్ అవుతుంది అనంటే, రోజుకి రూ. 40,000 ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది వాళ్ళకి రావటానికి అవకాశం ఉంది. సో, అలా 26 రోజులు గనక వచ్చింది అనంటే, ఆల్‌మోస్టు 10,00,000 అక్కడ రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా మనం రోజుకి ఎంత కావాలంటే అంత ఈ 8 గ్రేడ్స్‌లో రూ. 1,321 నుంచి రూ. 79,287 వరకు కూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తా ఉంది. సో, రోజుకి 80,000 సంపాదించాలి ఒక జాబ్ చేసి అనంటే ఎంత చదువుకోవాలి? ఎటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోవాలి? ఎంత ఖర్చు పెట్టి చదువుకోవాలి? ఎంత కష్టపడి మళ్ళీ ఆ జాబ్ చేయాలి? ఎన్ని గంటలు జాబ్ చేయాలి? ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి? సో, వీటన్నిటితోటి కంపేర్ చేసినప్పుడు ఆ జాబ్ కంటే కూడా బిజినెస్ చాలా ఈజీ. పర్టిక్యులర్‌గా అటామీ ఇంకా ఈజీ. ఎందుకనంటే ఇక్కడున్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా సెల్ఫ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. వాటంతట అవిగా అమ్ముడుపోతా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ యొక్క అవసరాన్ని తెలుసుకొని, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్ మనం ఇవ్వగలుగుతామో, వాళ్ళ నీడ్‌ని ఫుల్‌ఫిల్ చేయగలిగితే డెఫినెట్‌గా వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గరున్నాయి. సో, ఆ కారణంగా ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ గూడా రెగ్యులర్‌గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్‌కమ్ ప్రతి మంగళవారం వస్తుందండి. సో, ఈరోజు మంగళవారం. ఈరోజు మార్నింగ్ 6:00కే అమౌంటు బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగింది. సో, ఆ విధంగా వారం, వారం మనీ రావటానికి ఇది మనకి హెల్ప్ చేస్తా ఉంది. థర్డ్ ఇన్‌కమ్ చూసుకుంటే మాస్టర్‌షిప్ బోనస్. అప్ టు 20% గ్లోబల్‌గా జరిగేటువంటి టర్నోవర్‌లో 20% పీవీని కంపెనీ ఇక్కడ 7 లెవెల్స్‌లో మాస్టర్‌షిప్ బోనస్‌గా మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. సో, ఇది చూసుకుంటే ఇప్పుడు సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ కూడా రన్ అవుతా ఉంది. 15 రోజులలో 12,500 నుంచి 70,00,000 వరకు కూడా మనం ఈ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ బోనస్ రావాలి అనంటే పర్సనల్‌గా మన క్వాలిఫికేషన్ 7,00,000 పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుండాలి. అంటే 7,00,000 పర్సనల్ పీవీ మనం కంప్లీట్ చేసి, మనకంటూ ఒక 2 టీమ్స్‌ని లెఫ్ట్ ఒక టీము, రైట్ ఒక టీమ్‌ని గనక మనం డెవలప్ చేసుకొని, వాళ్ళల్లో 15 రోజులలో ఒక టార్గెట్ గనక మనం అచీవ్ చేయగలిగితే, సో, మనం కంపెనీ టర్నోవర్‌లో షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఆ టార్గెటు మీరు ఎగ్జాంపుల్‌కి మీరు ఈ మంతే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మంత్ ఈ టార్గెట్ చేయాలి. లేకపోతే 3 నెలల్లో ఈ టార్గెట్ చేయాలి అనేటువంటి కండిషన్ కూడా ఇక్కడ లేదండి. మీరెప్పుడు క్వాలిఫై అయితే అప్పుడు. సో, ఆ టార్గెట్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి నేను బిజినెస్ స్టార్ట్ చేశాక 4 నెలలకి సేల్స్ మాస్టర్ కావాలి. నాకు 10% షేరు రావాలి అన్నట్లుగా నేను టార్గెట్ పెట్టుకొని వర్క్ చేశా. సో, 5 నెలల్లో సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. ఆ ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. సో, అట్లా మన టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. అట్లా జాయిన్ అయిన మంత్‌లోనే సేల్స్ మాస్టర్స్ అయిన వాళ్ళున్నారు. 1 ఇయర్‌కి అయిన వాళ్ళున్నారు. 2 ఇయర్స్‌కి అయిన వాళ్ళున్నారు. ఎప్పుడు అయితే అప్పుడు ఆ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటుంది. ఆ టార్గెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే ఫిక్స్ చేసుకొని, ఇటువంటి పెద్ద మొత్తంలో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అలానే ఫోర్త్ ఇన్‌కమ్ చూసుకుంటే రివార్డ్స్. థర్డ్ ఇన్‌కమ్ బోనస్ కోసం మనం ట్రై చేస్తే, ఫస్ట్ టైమ్ ఎవరైతే ఆ లెవెల్ అచీవ్ అవుతా ఉన్నారో, అటువంటి వాళ్ళకి రివార్డ్స్ కూడా వస్తా ఉన్నాయి. సో, ఇందులో ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఫారిన్ ట్రిప్స్ వస్తున్నాయి. లగ్జరీ కార్స్ వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా మనకి రివార్డ్స్ రూపంలో ఇవ్వటం జరుగుతా ఉంది. ఫిఫ్త్ ఇన్‌కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. అటామీలో ఉన్నటువంటి ఒక కొత్త సిస్టమ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. చాలామంది మీ స్టాక్ పాయింట్ ఎక్కడుందని అడుగుతారు. ఇక్కడ ఎటువంటి స్టాక్ పాయింట్స్ కూడా ఉండవండి. ఓన్లీ ఎడ్యుకేషన్ సెంటర్సే ఉంటాయి. అవి కూడా ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో, ఈ బిజినెస్‌ని ఎక్కువ టైం చేయగలుగుతా ఉన్నారో, అటువంటి క్వాలిఫైడ్ మెంబర్స్‌కే ఆ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు. సో, మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే ఆర్డర్స్ పెడుతున్నారో, వాళ్ళు ఆన్‌లైన్‌లో పెట్టినా, సెంటర్‌కి డెలివరీ పెట్టినా, పికప్ పాయింట్ నుంచి పికప్ చేసుకున్నా గానీ, అందులో నుంచి 6% పీవీ అనేది ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతా ఉంది.
సో ఇట్లా మెయిన్ అయితే ఈ 5 రకాల ఇన్కమ్స్ అటామీ మనకి ఇస్తా ఉంది. అయితే ఈ రివార్డ్స్ రూపంలో చూస్తే ఫ్రీగా 5 ఫారిన్ ట్రిప్స్ మనకు వస్తూ ఉన్నాయి. దాన్ని ఒకటి ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు. అట్లనే లగ్జరీ కార్స్ 2 వస్తూ ఉన్నాయి. రాయల్ మాస్టర్ అయిన వాళ్ళకి నెలకి 60,000 రూపాయలు కార్ రెంటల్ అమౌంట్ ఇస్తూ ఉన్నారు. క్రౌన్ మాస్టర్ అయిన వాళ్ళకి 40 లక్షల కారు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళకి 50 లక్షల కారు ఇక్కడ ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మొన్న జరిగినటువంటి 1 డే సెమినార్లో కూడా ఎండి గారు కూడా చెప్తా ఉన్నారు. సో మీరు క్రౌన్ మాస్టర్ రాయల్ మాస్టర్ అయితే మెర్సిడీస్ బిఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా ఇక్కడ రివార్డ్గా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లనే అనదర్ ఇన్కమ్ చూసుకుంటే డ్రైవర్ శాలరీ, కార్ డ్రైవర్ శాలరీ 50,000 రూపాయలు కంపెనీనే ఇవ్వటం జరుగుతూ ఉంది ఎవరైతే ఇంపీరియల్ మాస్టర్ వస్తారో వాళ్ళకి. అట్లనే ఆఫీస్ రెంట్ లేదా ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. పిఏ శాలరీ నెలకి 50,000 రూపాయలు కంపెనీనే ఇవ్వటం జరుగుతూ ఉంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం రాయల్ మాస్టర్ నుంచే మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చు. సో రాయల్ మాస్టర్ అయితే 1,20,000 రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వస్తూ ఉన్నాయి. క్రౌన్ మాస్టర్ అయితే నెలకి 3 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంపీరియల్ మాస్టర్ అయితే నెలకి 6 లక్షల రూపాయలు ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే రాయల్ మాస్టర్ అయితే రోజుకు 4,000, క్రౌన్ మాస్టర్ అయితే రోజుకు 10,000, ఇంపీరియల్ మాస్టర్ అయితే రోజుకి 20,000 రూపాయలు బిజినెస్ కోసం మనం ఖర్చు పెట్టుకోవడానికి కంపెనీ ఇక్కడ రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఒకే ఆపర్చునిటీ ద్వారా మనం తీసుకోవటానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. సో అసలు ఎందుకు అటామీ అనేది చూస్తే, సో ఇక్కడ మిగిలిన కంపెనీస్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఫ్రీ జాయిన్ అవ్వటానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే కొన్ని కంపెనీలు చూస్తే మీరు జాయిన్ అవ్వాలంటే ఒక 20,000 రూపాయల ప్యాకేజీ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా కొనాలి. సో ఆ ప్రొడక్ట్స్ అందరికీ ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడవు. చాలామంది ఆ విధంగా ప్యాకేజ్ ప్రకారం కొనుక్కొని ఆ ప్రొడక్ట్స్ని ఇంట్లో పైన ఒక పక్కన పడేసినటువంటి చాలామందిని చూస్తూ ఉంటాం. అట్లనే ఈ మధ్య కొన్ని కంపెనీస్ వచ్చాయి. మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 13,000 పైన ప్రొడక్ట్ కొనేసి జాయిన్ అవ్వాలి. సో ఇంకా కొన్ని కంపెనీస్ వచ్చినాయి, 38,000 రూపాయలు అక్కడ పే చేసి జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి ప్యాకేజ్ కండిషన్ అనేది ఏమీ లేకుండా ఇక్కడ ఫ్రీగా మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ఫీజెస్. సో అట్లా అని నెల నెల ఏమన్నా పే చేయాలా లేకపోతే నెల నెల ఏమైనా కొనాలా అంటే ఇక్కడ లేదు. ఇంకా కొన్ని కంపెనీలలో ఉన్నాయి, చాలా కంపెనీలలో ప్రతి నెల ఖచ్చితంగా కొనాలి అనేటువంటి కండిషన్ ఉంది. వాళ్ళు కూడా జాయినింగ్ ఫ్రీ పెట్టారు, బట్ ప్రతి నెల ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలి. ఇంతకని కొన్ని కంపెనీలలో 5,000 కొనాలి, కొన్ని కంపెనీలలో 10,000 కొనాలి, కొన్ని కంపెనీలలో 20,000 కూడా ప్రతి నెల ఖచ్చితంగా ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కొనాలి. ఆ విధంగా కొంటున్న వాళ్ళకు మాత్రమే వాళ్ళ టీం ద్వారా ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. బట్ అటామీలో మీరు ఒక 10,000 పీవీ కనుక కంప్లీట్ చేశారు అని అంటే, మీకు టీం ఉంది అని అంటే ఆ టీం నుంచి సంవత్సరం వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత అని అంటే ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసిన, సింపుల్గా సింగిల్ పీవీ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా ఆ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినా డెఫినెట్గా మళ్ళీ అక్కడి నుంచి 1 ఇయర్ వరకు కూడా మన టీంలో జరిగేటువంటి బిజినెస్ ద్వారా మనకి ఇక్కడ ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో అలానే మళ్ళీ ఇయర్లీ ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా కంపెనీల్లో ఉంటాయి రెన్యువల్ ఫీజు అని చెప్పేసి. మీ ఐడిని మీరు రెన్యువల్ చేసుకోవాలంటే సంవత్సరానికి ఇంతని ఫీజు పే చేయాలి. లైక్ ఇప్పుడు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఇటువంటి వాటికి చూసుకుంటే యాన్యువల్ ఫీజు అని చెప్పేసి కలెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ కంపెనీలలో యాన్యువల్ ఫీజు అని చెప్పేసి కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అటామీలో అటువంటి యాన్యువల్ ఫీజు కూడా ఏమీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అలానే మనం బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం వెబ్సైటు, మొబైల్ యాప్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫ్రీగా మనం 24/7 మనం యూజ్ చేసుకొని
గ్లోబల్గా దాదాపు 58 కంట్రీస్లో బిజినెస్ చేసుకోవడానికి ప్రజెంట్ అవకాశం ఉంది. ఇంకా వరల్డ్ అంతా కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో అట్లా జాయిన్ అవ్వటానికి పర్చేజ్ చేయాల్సినటువంటి కండిషన్ లేదు. మంత్లీ మినిమం పర్చేజ్ చేయాలి అనేటువంటి కండిషన్ లేదు. ఖచ్చితంగా ఇంతకు ప్రోడక్టు అమ్మాలి అనేటువంటి కండిషన్ లేదు. ఎటువంటి టార్గెట్ లేకుండా మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరుగుతూ ఉంది. సో అట్లనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆన్లైన్లో సెల్ఫ్గా ఒక స్పాన్సర్ ఐడి కనుక మనకు ఉంది అని అంటే దాని ద్వారా మనమే సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇండియాలో అయితే ఒక పాన్ నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇక్కడ లక్షలలో ఇన్కమ్ ఇస్తూ ఉన్నారు. సో దాన్ని గవర్నమెంట్కి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈవెన్ 15,000 పైన శాలరీ వస్తుందంటే టీడీఎస్ కట్ అవుతుంది. సో అట్లానే ఇక్కడ కూడా ఆ కండిషన్ తోటే మన పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఏదైతే ఇన్కమ్ వస్తుందో అందులో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2% టీడీఎస్ అనేది కట్ చేసుకొని ఆ అమౌంట్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అమౌంట్ వీళ్ళు కట్ చేస్తున్నారో, ఏ పర్పస్లో అయితే కట్ చేశారో దానికి సంబంధించి ఫామ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవటానికి కూడా ఫామ్ 16 కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎవ్రీ క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మై ఆఫీస్లో క్లిక్ చేస్తే మీకు కనుక ఇన్కమ్ వచ్చుంటే మీ ఫామ్ 16 అక్కడ ఉంటుంది, అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో అంత క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కంపెనీ మనకి ఇన్కమ్స్ ఇవ్వడం కోసం పాన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఐడి ప్రూఫ్కి ఆధార్ కార్డు, లేదనంటే ఓటర్ కార్డు, లేదనంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదనంటే పాస్పోర్ట్. ఈ 4 కూడా ప్రజెంట్ మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒక ఐడి ప్రూఫ్ను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డాక్యుమెంట్ని కంపెనీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనం రిజిస్ట్రేషన్ని వాళ్ళు వెరిఫై చేసి పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఐడి ప్రూఫ్ అని అంటే నో యువర్ కస్టమర్, ఎవరు ప్రోడక్ట్ కొంటున్నారు, ఈ ప్రోడక్టు ఎక్కడికి పంపించాలి, సో దీనికి సంబంధించి వచ్చేటువంటి ఇన్కమ్ ఎవరికి ఇవ్వాలి. సో నో యువర్ కస్టమర్ ఎక్కడైనా, ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, సిమ్ కార్డ్ తీసుకున్న ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. సో ఇట్స్ ఏ లీగల్ అని చెప్పటానికి, అంటే ప్రోడక్ట్ ఎవరికి అమ్ముతున్నారు, ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నారు, సో ఇవన్నీ కూడా ఇక్కడ రికార్డ్స్ అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా, అంటే మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జిఎస్టీ కూడా మనం పే చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇమీడియట్గా మనకి ఇన్వాయిస్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒకవేళ మీకు జిఎస్టీ నెంబర్ ఉందనంటే జిఎస్టీ కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లనే మనం ఇక్కడ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మనం వేరే కంట్రీలో కూడా వేరే వాళ్ళని స్పాన్సర్ చేయడానికి, అంటే మనకు తెలిసిన వాళ్ళని స్పాన్సర్ చేయడానికి గ్లోబల్గా ఇక్కడ మనకి ఐడి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కొన్ని కంపెనీలలో చూస్తే ఇండియాలో ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, వేరే కంట్రీకి వెళ్తే మళ్ళీ అక్కడ అడ్రస్ ప్రూఫ్ పెట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అక్కడ ఎవరినైనా స్పాన్సర్ చేయాలంటే. సో ఇంకో కంట్రీలో ఎవరినైనా స్పాన్సర్ చేయాలంటే మళ్ళీ అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ అటామీ అనేది గ్లోబల్ మెంబర్షిప్ ఇస్తూ ఉంది. సో దాని ద్వారా మనం గ్లోబల్గా బిజినెస్ చేసుకోవచ్చు. అలానే మన టీము ఎంత డెప్త్కి వెళ్ళినా, ఏ కంట్రీలో మనకు టీం వచ్చినా, వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ పీవీ మన గ్రూప్ పర్చేజ్లో యాడ్ అవుతూ ఉంటుంది. అన్లిమిటెడ్ డెప్త్ వరకు కొన్ని కంపెనీల్లో చూస్తే 3వ లెవెల్ వరకే మీకు ఇవ్వటం, లేకపోతే 5వ లెవెల్ వరకు మీకు ఇవ్వటం, లేకపోతే 10వ లెవెల్ వరకే ఇవ్వటం, కొన్ని 100 లెవెల్, దట్ ఈస్ ఫైనల్. ఆ తర్వాత వచ్చేవి ఇవ్వరు. ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్, ఎంత డెప్త్కి టీం వెళ్ళినా కానీ మనకి ఇక్కడ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే రెసిడ్యుయల్ ఇన్కమ్. సో మెంబర్గా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందండి. 3 తరాల వరకు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఆ లెవెల్ వరకు బిజినెస్ని చేయగలుగుతూ ఉన్నారో అక్కడి నుంచి 3 జనరేషన్స్ వరకు కూడా ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక్క ఐడి మనం రిజిస్ట్రేషన్ చేసామంటే ఆ ఐడి తోటి మనము, తర్వాత మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, లేదనంటే 100 ఇయర్స్ వరకు ఆ ఐడి యాక్టివ్గా ఉంటుంది.
సో అట్లా రెసిడ్యువల్ ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో మన డౌన్ లైన్ టీంలో ఎవ్వరు ఎక్కడ ఎవరిని స్పాన్సర్ చేసినా, అంటే మనమే చేయాల్సినటువంటి అవసరం లేకుండా టీం ద్వారా వచ్చిన వాళ్ళ మెంబర్స్ నుంచి కూడా మనం ఇన్కమ్ తీసుకోవడానికి అన్లిమిటెడ్ లెవెల్స్ వరకు కూడా మనం ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లా అన్ని లెవెల్స్ నుంచి కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కూడా మనకంటే ముందు సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ మనం టూ సైడ్స్ కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే మన అప్లైన్ని మించి కూడా మన ఇన్కమ్ తీసుకోవచ్చు. అతనికంటే త్వరగా కూడా మనం డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్గా మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి మన ఐడి మీద యాడ్ అయ్యేటువంటి ఆ పర్సనల్ పీవీ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్లెష్ అవుట్ అనేది కాదు. సో కొన్ని కంపెనీలలో 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ పర్సనల్ పీవీ 0 అయిపోతుంది. మళ్ళీ కొనాలి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ని పాయింట్స్ అని ఉంటేనే వాళ్ళ టీంలో జరిగేటువంటి బిజినెస్ అనేది వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది. లేదా కమిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. అటామీలో అట్లా లేదండి. పర్టికులర్గా మళ్ళీ కొంతవరకు మాత్రమే మనం ఇక్కడ పీవీలు చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 24 లక్షల పీవీ కనుక మనం కంప్లీట్ అయింది అని అంటే ఆ తర్వాత సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా చాలు. 24 లక్షల పీవీ అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 lakh నుంచి 6 lakhs వరకు బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ఒక్కో టైప్ ఆఫ్ పీవీ ఉంది కాబట్టి మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దాని ప్రకారం 24 లక్షల పీవీ గనక మనం పర్సనల్‌గా చేయగలిగామనంటే మళ్ళీ మనం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లెవెల్స్ రీచ్ అవ్వడానికి అడిషనల్‌గా ఎటువంటి పీవీ కూడా కొనాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు. మనకి ఏదైతే టీమ్ ఉందో దాని ద్వారా మ్యాచింగ్ ఇన్కమ్ రావాల్సి ఉంటే మ్యాచింగ్ ఇన్కమ్ వస్తది. బోనస్ రావాల్సి ఉంటే బోనస్ వస్తది. ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ కూడా వచ్చేస్తది. కానీ కొన్ని కంపెనీలలో జీవితాంతం ప్రతి నెల కొంటూనే ఉండాలి. సో ఇక్కడ మీరు సీరియస్‌గా బిజినెస్ చేయాలనుకుంటే 24 లక్షల పీవీ డే 1 కూడా కంప్లీట్ చేయొచ్చు. లేదా 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది కూడా. మీకు చాయిస్ ఉంది కంప్లీట్‌గా. సో అట్లా కండిషన్స్ లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అటామీ మనకి అవకాశం ఇవ్వటం జరుగుతా ఉంది. సో ఇటువంటి ఫ్రీడమ్‌ని ఉపయోగించుకొని మనం బెటర్ అవ్వాలి అనుకుంటే చాలా బెటర్ అవ్వచ్చు. లేదా చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. అయితే ఇంత చెప్తున్నా, ఇంత ఇన్కమ్స్ వస్తున్నా గానీ చాలామంది ఈవెన్ ఇప్పుడు నేను ఈ బిజినెస్ 3.5 ఇయర్స్ నుంచే చేస్తున్నా. ఇంచుమించు రేపు ఏప్రిల్‌కి 4 ఇయర్స్ అవుతుంది. సో ఇంత చేస్తున్నా, ఇంత ఫ్రీగా ఉన్నా నేను కూడా ఒక ఐటీ కంపెనీలో జాబ్‌ని వదిలిపెట్టేసి ఇప్పుడు ఫుల్ టైమ్ అటామీ మాత్రమే చేస్తా ఉన్నా. కానీ చాలామంది ఈవెన్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మా అబ్బాయిది చదువు అయిపోయింది. ఏదన్నా ఉద్యోగం ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతా ఉంటారు. సో ఈ సాలరీకి 90% ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళల్లో 90% మెంబర్సు జాబ్ కోసమే చూస్తూ ఉంటారు. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు 10% మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో అందులో కూడా మళ్ళీ సక్సెస్ అయ్యేవాళ్ళు ఆ 10%లో 1% కూడా ఉంటారు. ఎందుకనంటే నిలబడలేరు. సో ఫస్ట్ థింగ్ బిజినెస్ చేయాలి అనంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. బట్ ఇక్కడ అటామీ బిజినెస్ చేయటానికి ఒక ఇంపీరియల్ మాస్టర్ చూసుకుంటే వాళ్ళ ఇన్కమ్ నెలకి ₹1,00,00,000 పైన ఉంటుంది. వాళ్ళ టర్నోవర్ 400 కోట్ల పైన ఉంటుంది. సో అంత బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి అంత ఇన్కమ్స్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆ ఇన్కమ్ తీసుకోవడం, ఆ బిజినెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా చాలామంది పెట్టుబడులు పెట్టి రకరకాల బిజినెస్‌లు స్టార్ట్ చేసి లాస్ అవుతున్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఇంత వస్తదని చెప్తున్నా గానీ మాకు జాబే కావాలి అని చెప్పేసి 90% మెంబర్సు సాలరీ కోసం పరిగెత్తే వాళ్ళనే చూస్తా ఉంటాం. సో ఈ సాలరీ అనేది ఏంటి అనంటే ఒక డ్రగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. లైక్ ఇప్పుడు దానికి ఎట్లా అయితే ఇప్పుడు చాలామంది టీ తాగే అలవాటు ఉంటది. ఉదయం 10 గంటలకు టీ తాగుతారు. సాయంత్రం 4 గంటలకు టీ తాగుతారు. వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ టైంకి టీ అనేది ఖచ్చితంగా తాగాలి.
ఆ విధంగా వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. అది వాళ్ళని అంత ఎడిక్ట్ చేసి ఉంటుంది. సో అట్లానే శాలరీ, 1వ తారీఖు రాగానే శాలరీ వస్తుంది. శాలరీ వస్తే కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, ఇంటి రెంట్ కట్టుకోవచ్చు. సో మన ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఆ ఈఎంఐలకు అలవాటు పడిపోయి, ఆ ఈఎంఐలు కట్టడం కోసం డబ్బులు కావాలి కదా మనకి అనే ఉద్దేశంతో శాలరీని చూస్ చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఉద్యోగం అనేది లైఫ్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే అండి. పుట్టిన వాళ్ళు ఉద్యోగం చేయరు, చనిపోయే వాళ్ళు ఉద్యోగం చేయరు. ఆ మధ్యలో ఒక పార్ట్, కొంతకాలం మాత్రమే ఉద్యోగం చేస్తాం. ఒక 20-25 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయితే 58-60 అప్పటి వరకు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు. సో అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. కానీ ఇప్పుడున్న వాళ్ళు దానికి అలవాటు పడిపోయి, వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా మర్చిపోయి, సో దాన్నే ఎడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఉద్యోగం 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 కోసమే చదువుతున్నారు, ఉద్యోగం చేయడం కోసమే బతుకుతున్నారు, జీతం కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేయటం వల్ల వచ్చే శాలరీ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడితే లిమిటెడ్ లైఫ్ స్టైల్ ఉంటుందండి. మీరు ఎవరినైనా చూడండి, మీరు నెలకి 10 లక్షల శాలరీ తీసుకునేటువంటి వ్యక్తినైనా చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే పర్టికులర్ లైఫ్ స్టైల్ ఒక లిమిటెడ్గానే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆలోచించలేరు, అంతవరకే ఆలోచిస్తారు వాళ్ళు. మీరు 10,000 సంపాదించే వాళ్ళైనా లేదా నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళైనా వాళ్ళ ఆలోచన ఎంతవరకు ఉంటుంది అంటే అంతవరకే ఉంటుంది, అంతకుమించి ఆలోచించలేరు. వాళ్ళకి ఇంకొకరిని డెవలప్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సెల్ఫిష్ అంతే. ఇక్కడ మనం ఇంపీరియల్ మాస్టర్ కావచ్చు, మన ద్వారా కొన్ని వందల లక్షల మందిని ఇంపీరియల్ మాస్టర్స్ చేయొచ్చు. అంటే మనం కోటేశ్వరులు కావచ్చు, వందల లక్షల మందిని మనం కోటేశ్వరులని చేయొచ్చు. సో అటువంటి ఆలోచన ఇక్కడ ఉంటుంది. ఉద్యోగంలో వాళ్ళు జాబ్ చేస్తున్నారా, వాళ్ళకి శాలరీ వస్తుందా, ఇంతే. సో అట్లా అటువంటి లిమిటెడ్ లైఫ్ స్టైలే వాళ్ళకు ఉంటుంది. సో దాని నుంచి బయటపడి ఒక బిజినెస్ని కనుక మనం కనుక ఎంచుకోగలిగామనంటే ఆ బిజినెస్ ఏం చేస్తుందంటే మనకున్నటువంటి కళలన్నిటినీ కూడా నిజం చేయటానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్ అవ్వాలి అని అంటే ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ అప్పుడు ఏజ్లో ఉద్యోగం వచ్చిందనంటే 60 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చేద్దామన్నా వాళ్ళు ఉంచుకోరు. ఎందుకంటే ఆలోచనలు తగ్గిపోతాయి, ఎక్కువ థింక్ చేయలేరు, ఎనర్జీ లెవెల్స్ ఉండవు, ఏజ్ అయిపోతూ ఉంది, పని చేయలేరు అని చెప్పేసి తీసేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ చాలామంది అటువంటి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మంచి మంచి ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడో ఒక చోట పని చేయడానికి వెళ్తూ ఉన్నారు, పని చేస్తున్నారు, చాలామంది చేస్తూ ఉన్నారు. సో మనం గమనిస్తూ ఉన్నాం. కారణం వాళ్ళు ఆ శాలరీకి అలవాటు పడిపోయారు, అది లేనిది వాళ్ళ జీవితం గడవలేనటువంటి పరిస్థితి. సో అన్ని సంవత్సరాలు అంటే దాదాపు 30-35 సంవత్సరాలు కష్టపడి జాబ్ చేసినా కానీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి. సో ఇక్కడ మనం మ్యాటర్ ఆఫ్ ఒక 5-10 ఇయర్స్ ప్లాన్ చేసుకొని కనుక సిస్టమ్ని ఫాలో అవుతూ వర్క్ చేయగలిగితే రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ అనేటువంటి లెవెల్స్ మనం అచీవ్ అవుతాం. అక్కడి నుంచి 100 సంవత్సరాల వరకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిన పని మన ఐడిని యాక్టివ్గా ఉంచుకుంటే చాలు. సో మనం ఆ వచ్చేటువంటి అమౌంట్ తోటి మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఉద్యోగం అనేది ఒక వ్యసనం అని చెప్పేసి అంటున్నారు. దాన్ని గనక అర్థం చేసుకుంటే సో దాని ద్వారా ఏమవుతుంది, ఇంకొకరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఏదైతే మనం కంపెనీకి వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ బాస్ BMW కార్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, విల్లాస్ కొనుక్కుంటా ఉన్నారు, ప్రాపర్టీస్ కొనుక్కుంటా ఉన్నారు, ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఉన్నారు. మనం మాత్రం ఆ జీతం కోసం ప్రతిరోజు 9 గంటలకి ఆఫీస్కి వెళ్తున్నాం, 6 గంటల దాకా పనిచేస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. ఆదివారం వస్తే వీకెండ్ పార్టీలని అదని ఇదని వచ్చిన శాలరీని అవగొట్టేసుకుంటా ఉన్నాం. సో ఆ శాలరీని దాచిపెట్టుకొని పార్ట్ టైంగా ఏదన్నా చేసుకుందాము, లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత ఏదైతే ఫ్రీ టైం ఉన్నామో దాంట్లో ఏదన్నా చేసుకుందాం అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందండి. సో అట్లా మీరు జాబ్ చేయండి, తప్పులేదు.
బట్ మీరు ఫ్రీ ఉన్న టైం మార్నింగ్ ఇప్పుడు 6 to 7 మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఈ అవర్స్‌లో మనం నేర్చుకోవచ్చు. ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చేస్తా ఉన్నారు. టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా ఈవినింగ్ 6 to 10 లేదా 6 to 8 2 అవర్స్ మీరు టైం కేటాయించుకున్న ఇక్కడ ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకొని రోజుకి 5,000 నుంచి 75,000 పైగా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. వీటి ద్వారా కదలకుండా ఇంట్లో ఉండి మన స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని జాబ్‌తో పాటు బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. రోజు సాయంత్రం 8 గంటలకు మనం జూమ్ మీటింగ్ పెడతా ఉన్నాం. సో దాన్ని అటెండ్ అవ్వగలిగినా గానీ మనం ఈ బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్ మీరు 10,000 జాబ్ చేస్తా ఉన్నారు. మీకు ఎక్స్ట్రా మీరు సేల్స్ మాస్టర్ పొజిషన్ వరకు వెళ్ళారు. నెలకి ఒక 50,000, 60,000 ఎక్స్ట్రా వస్తుంది. మీ లైఫ్ ఎట్లా ఉంటదండి? మీరు ఒక 20,000 శాలరీకి పనిచేస్తున్నారు. లేదా ఒక ₹1,00,000 శాలరీకి పనిచేస్తా ఉన్నారు. మీకు ఈఎంఐలు, ఇంటి రెంట్లు, ఖర్చులు వీటన్నిటికి అయి సరిపోతా ఉన్నాయి. ఎక్స్ట్రాగా మీరు అటామీ బిజినెస్‌ని డెవలప్ చేసుకున్నారు. నెలకి ఒక 50,000, ₹1,00,000 ఎక్స్ట్రా వస్తుంది. మీ పార్ట్ టైమ్‌ని ఉపయోగించుకొని డెవలప్ చేసుకున్నారు. మీ లైఫ్ ఎట్లా ఉంటది? చాలా బెటర్‌గా ఉంటది. అది ఇంకా పెరగటానికి కూడా అవకాశం ఉంటది. మీ శాలరీ ఇప్పుడు ₹1,00,000 వస్తుంది. నాకు నెక్స్ట్ మంత్ నుంచి 2,00,000 కావాలి అని అంటే వస్తదా? రాదు. అదే మీరు అటామీ బిజినెస్‌ని ఒక 6 నెలల నుంచి ఒక 2 సంవత్సరాలు గనుక మీరు డెవలప్ చేయగలిగితే ఎక్స్ట్రా మీ ఇన్కమ్ డబుల్ సో అట్లా మీరు ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకొని ఉన్నటువంటి డ్రీమ్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇవాళ చాలామంది మనం చూస్తా ఉన్నాం. క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉన్నారు. హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బిజినెస్ ద్వారా కార్లు కొనుక్కుంటున్నారు. ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లు లేకుండా క్లియర్ చేసుకుంటా ఉన్నారు. లగ్జరీ లైఫ్, ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో, అటువంటివన్నీ కూడా ఈ బిజినెస్ ద్వారా రావటం జరుగుతా ఉంది. సో, ఆ సాలరీ అనేటువంటి డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఉద్యోగాలు పుట్టాయి? బిజినెస్ ఎందుకు? ఎందుకు చేయలేకపోతున్నాం? సో, ఇన్వెస్ట్‌మెంటే గనక మీ మెయిన్ రీజన్ గనక అయితే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఫెయిల్ అవుతాం అనేటువంటి భయమే గనక మీకుంటే ఇక్కడ ఫెయిల్ అవ్వటానికి ఛాన్సే లేదు. సో, పూర్తిగా ఈ బిజినెస్‌ని అర్థం చేసుకోవటానికి, ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయండి. సో, అట్లా ఈ బిజినెస్‌ని మీరు పార్ట్ టైమ్‌గా చేసుకున్న మొదటి 6 నెలలు కష్టపడి బేస్ గనక క్రియేట్ చేసుకోగలిగారు అనంటే, ఆ కష్టానికి కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతది. ఆ తర్వాత ఇంకొక 6 నెలలు గనక మీరు దాన్ని డెవలప్ చేయగలిగారంటే డెఫినిట్‌గా మీ ఇన్కమ్ డబుల్ అవుతది. ఆ తర్వాత ఇంకొక 6 నెలలు గనక కరెక్ట్‌గా సిస్టమ్‌ని ఉపయోగించుకొని కష్టపడగలిగారంటే మళ్ళీ ఇన్కమ్ డబుల్ అవుతది. సో, అట్లా ఎవరైతే ఒక 3-5 ఇయర్స్ ప్లాన్ చేసుకొని ఈ బిజినెస్‌ని డెవలప్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళందరూ గూడా 100 సంవత్సరాలకి లేదా 3 తరాలకి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో, కేవలం మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్‌ని ఇక్కడ డిస్కౌంట్‌లో పర్చేజ్ చేసుకోవడం. ఏదైతే ప్రొడక్ట్ మనం వాడామో, ఆ ప్రొడక్ట్ మనకు నచ్చితే దాని గురించి మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవటం. అదే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. సో, అంతకు మించి చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో, ఈ బిజినెస్‌ని రోజు ఒక 5గురికి గనక మనం చెప్పగలిగితే, మీరు వాట్సాప్‌లో ఒక 5గురికి మెసేజ్ పెట్టొచ్చు. లేదా ఒక 5గురికి కాల్ చేసి మాట్లాడొచ్చు. మీకు ప్రొడక్ట్ వాడటం ద్వారా వచ్చినటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు షేర్ చేసుకోవచ్చు. అట్లా మీరు డైలీ ఒక 5 మెంబర్స్‌కి వాట్సాప్ పెట్టినా, లేదా మీ స్టేటస్‌లో పెట్టినా, ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లేదా పర్సనల్‌గా మీరు జాబే చేస్తున్నారు. మీ కొలీగ్స్‌తో పాటు షేర్ చేసుకోవచ్చు. లేదా మీరేదన్నా చిన్న వ్యాపారం చేస్తున్నారు. మీ నైబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. మీరేదైనా ఫంక్షన్‌కెళ్లారు. మీ రిలేటివ్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. ఏదైనా పార్టీలో కలిసారు. మీ ఫ్రెండ్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. సో, అట్లా డైలీ ఒక 5 మెంబర్స్ గనక చెప్తూ, ఒక 90 రోజులు గనక మీరు గనక ప్రయత్నం చేయగలిగారు అనంటే, ఈ 90 రోజుల్లో ఎంతమందికి చెప్తారండి? ఇంచుమించు 400-500 మెంబర్స్‌కి మనం ఈ బిజినెస్ గురించి షేర్ చేసుకొనుంటాం. దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే, మీరు 2 సంవత్సరాల్లో 60,00,000 పైన సంపాదించుకోవటానికి ఆ 90 రోజుల బేసిక్ వర్క్ అనేది మీకు హెల్ప్ చేయటం జరుగుతుంది. అంత ఛాన్స్ ఇక్కడుంది.
సో ఇది జస్ట్ పార్ట్ టైంగా రోజు 5గురితోటి 5 నిమిషాలు బిజినెస్ గురించి మాట్లాడండి, లేదా ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. ఈరోజు మార్నింగ్ నేను స్టేటస్ పెట్టాను. మన అటామిక్ టూత్ పేస్ట్ గురించి ఒక 3-4 పిక్చర్స్ స్టేటస్లో పెట్టున్నా. సో అవి చూసిన వాళ్ళు డెఫినెట్గా నిన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. సో పోస్ట్ మ్యాన్ గారు కూడా, సార్ మీరు అదేదో పేస్ట్ గురించి పెడతా ఉన్నారు, ఎంత కాస్ట్, ఎట్లా, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అడుగుతున్నారు. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకురండి సార్ అన్నాడు. సో అట్లా మనం స్టేటస్ పెడితే ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాము, ఆయన నెంబర్ మనం తీసుకున్నాము, టచ్లో ఉంటున్నాం. 2 సార్లు కాల్ చేయండి, సార్ ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఉందా, తెలిసిపోతుంది ఎవరు ఎందుకు చేశారు అనేది. ఇంకోసారి ఆయన ఏదైనా స్టేటస్ పెట్టుంటే దాన్ని రియాక్ట్ అవ్వండి. సో వాళ్ళ పిల్లల బర్త్‌డే అనో, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అని పెట్టారు, విషెస్ చెప్పండి. సో మన నెంబర్ కూడా ఆయన సేవ్ చేసుకుంటారు. సో ఒకరోజు నేను మన అబ్రహాం లీ గారితోటి ఫోటో దిగేసి పెట్టా ఢిల్లీలో, హెడ్ ఆఫీస్‌లో ట్రైనింగ్‌కి వెళ్ళినప్పుడు. సార్ మీ ఎండీ హీరో పునీత్ రాజ్ కుమార్ లాగా ఉన్నారు సార్ అని చెప్పేసి కామెంట్ పెట్టున్నారు. అంటే అతను మన స్టేటస్ చూస్తున్నాడు. సో అట్లా తెలియని వాళ్ళను కూడా మనం పరిచయం చేసుకొని, వాళ్ళకి కూడా మన ప్రొడక్ట్‌ని రిఫర్ చేయటానికి అవకాశం ఉంటది. సో 90 రోజులు గనక ఈ పని గనక మనం చేయగలిగాము, డైలీ ఒక 5 మెంబర్స్‌ని మనం కన్సిస్టెంట్‌గా కనుక మనం టచ్ చేయగలిగాము అనంటే, దాని ఎఫెక్ట్ ఏమవుతది అనంటే, నెక్స్ట్ 2 ఇయర్స్‌లో 60 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. సో అంత పెద్ద ఆపర్చునిటీ అండి. అది కూడా పార్ట్ టైమ్‌గా. సో ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో ఇటువంటి ఇన్‌కమ్స్ తీసుకోవాలి అనంటే, మనం కొన్ని హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, పాజిటివ్‌గా మాట్లాడటం. పొరపాటున కూడా మన నోట్లో నుంచి ఏ సందర్భంలో కూడా నెగెటివ్ వర్డ్స్ అనేది రాకూడదు. మనకున్నటువంటి టైంని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకొని హార్డ్ వర్క్ చేయటానికి మనం ప్రయత్నం చేస్తా ఉండాలి. ఏదైతే మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో, ఒక ఆలోచనతోటి ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేశామో, దానికి కట్టుబడి కమిట్మెంట్ తోటి మనం ఉండాలి. మనల్ని డీవియేట్ చేయటానికి చాలామందొస్తారు. సో, నిన్న గూడా ఒక స్టేటస్ పెట్టున్నాం. నిన్న చాలామంది గూడా పంపించడం జరిగింది. సో, సంపద అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదండి. నచ్చిన పని చేయటం, ఆరోగ్యంగా ఉండటం, ప్రేమించిన వారితోటి టైమ్ స్పెండ్ చేయటం. సో, ఎంతమంది ఉంటున్నారు? నిజంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికి ఆ ఉద్యోగం నచ్చుతుందా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళ కావాల్సిన వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేయగలుగుతా ఉన్నారా? సో, లేదు. బట్ ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో, అట్లా మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ, ఆరోగ్యంగా ఉంటూ, అట్ ద సేమ్ టైమ్ చాలా మందిని మనం హెల్ప్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, దానికి కమిట్ అయ్యి ఉండాలి. మన ప్యాషన్ ఏంటనేది చూపించాలి. సో, దేనికోసం మనం ఇక్కడ పాకులాడుతా ఉన్నాం? ఏంటి అసలు పేస్ట్ ఏంటి? బ్రష్ ఏంటి? అటామీ ఏంటి? ఫోకస్డ్‌గా వర్క్ చేయటం, గోల్స్ పెట్టుకోవటం, సెల్ఫ్ బిలీఫ్. మనల్ని మనం గనక నమ్మగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం అనేది ఖాయం. అయితే ఈ బిజినెస్‌లోకి చాలామంది వస్తారండి. డబ్బు సంపాదించుకోవడానికి మెయిన్‌గా ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. నేను కూడా అందుకే వచ్చా. అది కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించుకొని త్వరగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోటి నేను వచ్చా. మంచి గుర్తింపు కూడా వస్తా ఉంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో 50% మెంబర్సు 1 మంత్ లోపే కనపడకుండా వెళ్ళిపోతారు. ఆ మిగిలిన 50%లో 30% మెంబర్సు ఒక 3 నెలలు ట్రై చేస్తారు. అబ్బా! నేను ఒక 10 మందికి చెప్పా. ఎవరు కూడా జాయిన్ అవ్వలా. ఎవరు కూడా ప్రొడక్ట్ కొనలా. రేట్ ఎక్కువ అంటున్నారు. అదన్నారు, ఇదన్నారు. ఎవరు మీటింగ్‌కి రావట్లేదు. వెళ్ళిపోతారు. ఆ మిగిలిన 20%లో 10% మెంబర్సు ఇంకొక 6 మంత్స్‌లో డ్రాప్ అయిపోతారు. నేను కొన్ని ప్రొడక్ట్‌లు వాడానబ్బా! ఇయి బానే ఉన్నాయి గానీ, ఒక ఇద్దరు జేయరు గానీ వాళ్ళు అది, ఇది అన్నట్లుగా వాళ్ళలో 10% పోతారు. సో, మిగిలిన 10%లో ఇంకొక 5% మెంబర్సు ఒక 1 ఇయర్ ట్రై చేస్తారు. సేల్స్ మాస్టర్ వరకు గూడా ఎళ్తారు. ఆ తర్వాత గూడా ఏదో ఒకటొస్తది. మనీ స్కీమో, స్కామో, తొందరగా డబ్బులొస్తాయని ఎవరో ఒకరు మభ్యపెడతారు. అట్లా కొంతమందెళ్ళిపోతారు. మిగిలిన 5% మెంబర్స్ మాత్రమే దీన్ని అంటిపెట్టుకొని ఉండి,
అక్కడ ఏమి జరిగినా దాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు మాత్రమే అనుకున్నది ఆ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉంటారు. అందుకే నాట్ ఓన్లీ దిస్ బిజినెస్ అండి, ఈవెన్ మీరు ఏ కంపెనీ అయినా చూడండి, అందులో అందరూ కూడా టాప్ పొజిషన్కి వెళ్ళలేరు, అందరికి కూడా ప్రమోషన్స్ రావు. ఈవెన్ బిజినెస్లు పెట్టిన వాళ్ళు కూడా బయట ఏదైతే ట్రెడిషనల్ బిజినెస్ పెడుతున్నారో వాట్ ఎవర్, రెస్టారెంట్ లేదా టిఫిన్ సెంటర్ మంచి బిజినెస్, కానీ అందరు సక్సెస్ అవుతున్నారంటే ఓన్లీ 5% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఇట్లానే నెల రోజులు కొంతమంది డ్రాప్ అవుతారు, 3 నెలలకి కొంతమంది, 6 నెలలకు కొంతమంది, సంవత్సరానికి కొంతమంది డ్రాప్ అవుతారు. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అని అంటే అది అందరికి తెలియటానికే 3 నెలలు పడుతుంది. నా బోటల్లో అయితే సంవత్సరం పడుతుంది. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎందుకు అన్నట్లుగానే ఉంటుంది. ఈ స్థాయికి వచ్చినా కానీ అటువంటి నేనే ఇక్కడ చేసుకుని డెవలప్ అవ్వగలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతారు. సో ఆ విధంగా అటువంటి ఫీలింగ్ తోటే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రపంచం మొత్తంలో కోటీశ్వరులైన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 2 to 5% మెంబర్స్ మాత్రమే ఉంటారు. మిగిలినటువంటి 90 to 95% మెంబర్స్ వాళ్ళని కోటీశ్వరులుగా ఉంచటం కోసం కష్టపడతా ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను ఆ 5%లో ఉన్నా అని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఇంచుమించు 4 years అవుతుంది. నేను ఇంకా ఈ బిజినెస్ మాత్రమే చేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను నెక్స్ట్ ఇయర్కి రాయల్ మాస్టర్ అవుతాం, ఆ తర్వాత 2 yearsకి క్రౌన్ మాస్టర్ అవుతాం, ఆ తర్వాత 2 yearsకి ఇంపీరియల్ మాస్టర్ కూడా అవుతాం. సో మీరు కూడా 5%లో ఉండటానికి ప్రయత్నం చేయండి. వచ్చే వాళ్ళని ఆ 5%లో ఉండేటట్లుగా వాళ్ళని కూడా ట్రైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా నెంబర్ కూడా ఉందండి. దీనికి సంబంధించి ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ కావాలి అనుకుంటే నా టీం మెంబర్స్ కనుక అయితే మీకు పర్సనల్గా మీ దగ్గరికి వచ్చి కూడా సపోర్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. సో అందరం కూడా ఇక్కడ కోటీశ్వరులు అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మీ ఫ్యామిలీ కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ, చలికాలం పొద్దున్నే మనం అంటే లేస్తాం మీటింగ్ అటెండ్ అవ్వాలని, మీ పిల్లలు పడుకుని ఉంటారు. ఒకసారి ఒక చిన్న లైట్ వేసుకుని వాళ్ళ ఫేస్కి వెళ్ళి చూడండి. ఎందుకోసం బిజినెస్ చేయాలి? వాళ్ళ కోసం చేయొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కోసం చేయొచ్చు. మీరు ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, రేపు మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు. సో ఆ విధంగా మీ ఫ్యామిలీని కనుక మీరు కనుక లవ్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఈ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. ఆ 5%లో ఉండటానికే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.